కానీ ఎవరినైతే వ్యాపారస్తుల మీద కంపెనీల మీద ఎవరు చేయలేదు, ఒక్కళ్ళిద్దరు చేసిన ఎన్ని సంఘటనలు దాళ్ళు కాదు, కొంతమంది సరే కంపెనీలకు వెళ్ళి బెదిరించారు. నేను విషయం డబ్బులు కూడా చెప్పనండి పోదు మళ్ళా. ఇప్పుడు ఆ ఉద్యమంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అసలు ఉద్యమం నేపథ్యం ఏంది? ఆంధ్ర రాయలసీమ పెత్తనం వద్దు, మా కొలువుల్లో ఆంధ్ర రాయలసీమ వాళ్ళు ఉన్నారు, గో బ్యాక్ అని వాళ్ళనే అన్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇలా ఈ విధానాన్ని కొంతమంది బెదిరింపుకో బ్లాక్మెయిల్కో లేకుండా ఇంకో రకంగా చేస్తారు. కానీ ఈ ఉద్యమం జరిగింది ఎవరైనా పోయారు ఆంధ్ర వాళ్ళు? పోలేగా. ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. పాలన మారింది, స్వయం పాలన కోసమే జరిగిన ఉద్యమం అది. మా కొలువులు మాకు కావాలి జరిగిన ఉద్యమం. కానీ 52లో మార్వాడి గోబ్యాక్ అనలే, అదేవిధంగా 69లో మార్వాడి గోబ్యాక్ అనలే. ఇప్పుడు ఎందుకు వచ్చింది నినాదం? దీని వెనక అస్తిత్వం ఉంది, కొంతమంది అస్తిత్వం ఉంది. అంటే పని లేనివాడు వెనకడికి ఏదో పిల్లితలకాయ కొరికినట్టు ఇప్పుడు వాళ్ళకి పని లేదు. కొంతమందికి వాళ్ళ నాయకత్వాన్ని చూపించుకోవడం కోసం, సంచలనం కోసం ఇట్లాంటి ఉద్యమాలు చేపట్టారు. ఈ తలా తోకాలేని ఉద్యమం. ఎందుకంటే మార్వాడీలు ఏమన్నా వ్యాపారం, వాళ్లకు నైపుణ్యం ఉన్నటువంటి వ్యాపారంలో ఒక తెలంగాణనే కాదు, హైదరాబాదే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ఇందుగలవాడు అందులేడని సందేహింపవలదు, ఎందెందు వెతికినా అందేగలడు మార్వాడి. ఇలా దుబాయ్ పోతే ఉంటాడు, ఆఖరికి ఆఫ్రికా పోతే ఉంటాడు, జర్మనీ పోతే ఉంటాడు, జపాన్ పోతే ఉంటాడు. చైనా అంటే చైనాలో రానిరు వాళ్ళు, వేరే వాళ్ళు తప్పాడు వ్యాపారాలు చేయడానికి. ఒకవేళ వ్యాపారం చేయాలన్నా అక్కడ భాగస్వామ్యం ఉండాలి. లోకల్ స్థానికుడు ల్యాండ్లు అమ్మరు, లీజుకి ఎవరికి ఇస్తారు, ఊరి పేరు మీద ఉంటే మళ్ళీ అది స్థానికుడి పేరు మీద ఉంటాయి. కాబట్టి చైనాలో పోలే, చైనాలో రానిరు. కాబట్టి మనం స్వేచ్ఛా వాణిజ్యం తెలంగాణ హైదరాబాద్ అనేది ప్రపంచ దేశాల్లో ఉన్న బహుళజాతి సంస్థలని రమ్మంటాం. అట్లాంటప్పుడు ఎప్పటి నుంచో తెలంగాణ పౌరులుగా ఉన్నటువంటి ఎప్పుడో వలస వచ్చి ఈ ప్రాంతంలో బతుకుతూ మార్వాడీలైనటువంటి వాళ్ళు ఎప్పుడో వచ్చి ఈ ప్రాంతంలో వండుకుంటూ ఇక్కడ స్థిరపడి ఇల్లు కట్టుకొని చనిపోతే ఇక్కడే శ్మశానాల్లో కాలిపోతున్న మార్వాడీల్ని గోబ్యాక్ అంటాం న్యాయమా? ఆలోచన చేయండి. సరైన నినాదం. వాళ్ళు దాడులు చేయొచ్చు న్యాయమా? తప్పని నేను అంటున్నాం, బరాబర్ తప్పు అంటున్నాం. అట్లనే ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళ వ్యాపారాలు పెట్టుకుంటాం, వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు దెబ్బతిన మార్కెట్ అనేది పోటీ ప్రపంచం. ఇలా నేను అనేది వీళ్ళ వ్యాపారం, వాళ్ళు స్థానిక వైశ్యుల వ్యాపారం దెబ్బతిన్నదని కాదు. ఎవరైనా వినియోగదారుడు, ఇది అందరి ఉద్యమం కాదండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కల్తీ వ్యాపారాలు కూడా చేస్తా ఉన్నారు. కల్తీ మీరు ఎప్పుడు గుర్తించాలా? కల్తీ చేసినప్పుడు ఒక వినియోగదారుడు పోయి కొంటే మార్వాడి కల్తీ చేస్తే తప్పకుండా ఫిర్యాదు చేయాలా, ప్రభుత్వం చట్టపరంగా చర్య తీసుకుంటది. అయినా ఈ బాధ అందరి బాధ కాదు, గుర్తుపెట్టుకోండి. 4 కోట్ల మంది ప్రజల బాధ కాదు. ఎవరో అస్తిత్వం కోసం అసలు చేయాల్సిన వాళ్ళు చేయట్లే ఉద్యమం. ఎక్కడో మోండా మార్కెట్ బేగం సికింద్రాబాద్ లోనో ఎక్కడో గొడవ జరిగింది, ఒక దళితులపై దాడి జరిగింది, దాన్ని ఖండించాల్సిందే. చట్ట ప్రకారం ఆ మార్వాడి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని శిక్షించాల్సిందే. కానీ రాజీ అయిపోయింది. రాజీ అయిపోయిన తర్వాత కందకలేని తర్వాత కత్తి కిందకి వాళ్ళంతా బాగానే ఉన్నారు. మధ్యలో వీళ్ళు వచ్చి చేరుతున్నారు. అసలు వీళ్ళకి సంబంధం ఏంది? వ్యాపారస్తులు కాదు. నిజంగానే ఆరే వయసులు నష్టపోతున్నారు. సామాజిక వర్గ వ్యక్తులు ఆరే వయసులు రానిది వీళ్ళకి ఎందుకు అంటారు? అరే కొట్టింది ఒక సామాజిక వర్గ వ్యక్తిని కదా. అవును, అయిపోయింది. ఆ సామాజిక వర్గం అయిపోయింది, క్షమాపణ చెప్పారు, రాజీనామా ఇంకా వాళ్ళకి బెదిరింపు కాల్సి వెళ్తున్నాయి. చట్ట ప్రకారం మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే ఏ మార్వాడి అయినా తప్పకుండా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలి. వాళ్ళ మీద నన్ను బెదిరించి తిరిగిన వీడియో ఆడియో రికార్డు పంపించాలా, దాని ప్రభుత్వం తప్పకుండా పోలీసులు చర్య తీసుకుంటారు. అంతేగాని అంత మాత్రాన్ని గోబ్యాక్ అంటే మార్వాడి గోబ్యాక్ అనే హక్కు మీకు ఎక్కడిది? ఇది తెలంగాణ ఉద్యమం కాదు. మార్వాడీలు ఏమన్నా తెలంగాణ 250 సంవత్సరాలుగా వాళ్ళు ఏమన్నా రాష్ట్రంలో కనీసం మంత్రి పదవి ఉందా మార్వాడీలకి? వాళ్ళ జనాభా తక్కువేం లేదు, దాదాపు 15 లక్షల మంది దాకా ఉన్నారు మొత్తం కలిపితే. హైదరాబాద్ 15 లక్షల మంది ఉన్నారు. ఎక్కడ పోయినా మార్కెట్ని శాసిస్తారు. కానీ వాళ్ళు రాజకీయాల్లోకి రాలే. మాకు అవసరం లేదు రాజకీయం, మాకు వ్యాపారమే ముఖ్యం అనుకున్నారు. వాళ్ళు ఎవరు దొడ్డిదారులు రావట్లే కదా. ఇప్పుడు మనం కూడా వినియోగదారుడు బట్టి ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం. వ్యాపారం ఎదగాలన్నా తగ్గాలన్నా ఇవాళ ఒక మార్వాడి దగ్గర పోయి ఒక తెలంగాణ వాడు కొంటాడు. మరి మన తెలుగు ఆరే వయసు దగ్గర షాప్లో పోయి కొంటలేదు అంటే వినియోగదారుడికి ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ పోతేనే ఆ వ్యాపారం అనేది సాగుతుంది. ఇక 255 సంవత్సరాల నుంచి మార్వాడీలు వ్యాపారం చేస్తారంటే తెలంగాణలో ఉన్న పౌరులు పోయి వాళ్ళ దగ్గర కొనబట్టే కదా అన్ని రంగాల్లో. కాబట్టి ఇక్కడ నైపుణ్యం ఉన్నది. నైపుణ్యం ఉంటే ఎక్కడ ఊరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు.